క్వారీ యజమానుల ధనదాహానికి శిథిలమై అంతరించిపోయే దశకు చేరుకున్న తిరుపతి రూరల్ మండలంలోని పురాణ ప్రాశస్త్యం కలిగిన వకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణం, అభివృద్ధికి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడుం బిగించారు. కోట్లాది రూపాయల నిధులతో ఈ ఆలయ అభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఎంతటి అధికారిక కార్యక్రమాల ఒత్తిడులు ఉన్నా ఆయన తరచూ వీలు కల్పించుకుని మరీ ఈ ఆలయాన్ని సందర్శించి నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు కూడా జెడ్పీ చైర్మన్ గోవిందప్ప గారి శ్రీనివాసులు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు మొగసాల కృష్ణమూర్తి తదితర నాయకులు, అధికారులు వెంటరాగా మంత్రి రామచంద్రారెడ్డి వకుళమాత ఆలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల తీరుతెన్నులను పరిశీలించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు. ఆయన కృషి ఫలితంగానే ఈ ఆలయం జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణానికి నోచుకుంది. ఈ ఆలయ నిర్మాణం పూర్తయితే తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తులకు మరో సందర్శనీయ స్థలంగా వకుళమాత ఆలయం అలరారగలదు.